ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ రాగానే ఫస్ట్ ఆయన ఖండించారు కదా, క్రిమిలేయర్ అని చెప్పారు, లేకపోతే దీన్ని కూడా అడ్డం పెట్టి దీన్ని ఆపే ప్రయత్నం చేశారు. క్రిమిలేయర్ అనేది గవర్నమెంట్ తెల్లారే చెప్పేసింది. ఏది క్రిమిలేయర్ ను మేము అమలు చేయమని చెప్పి కేబినెట్ సమావేశం వెంటనే చెప్పేసింది. అయినప్పటికీ దాన్ని అడ్డం పెట్టి అసలు ఎస్సీ వర్గీకరణ జరగకుండా అడ్డుకోవడానికి ఆయన పావులు కదిపే ప్రయత్నం చేశాడు. అసలు ఎస్సీ వర్గీకరణ ఇష్టం లేదు ఆయనకు, కానీ సమాజం దృష్టిలో క్రిమిలేయర్ మేము వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది. కానీ క్రిమిలేయర్ అప్పటికే మేము అమలు చేయమని చెప్పి కేంద్రం చెప్పేసింది. అయినప్పటికీ కుట్ర చేసి క్రిమిలేయర్ ను వ్యతిరేకిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? నేను క్రిమిలేయర్ కూడా స్వాగతిస్తా. ఎందుకు స్వాగతించవద్దు? ఒక కుటుంబంలో 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ పిల్లలే డాక్టర్లు, ఇంజనీర్లు అవుతే అదే ఊర్లో ఉండబడే ఒక అత్యంత పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళ బిడ్డలు వాళ్ళతో ఎట్లా పోటీ పడతారు బ్రదర్? నేను ఒక మాట, కులాల పరంగా చూస్తే ఎవరు వాట వాళ్ళకు రావాలి. అదే సమయంలో రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్న సమయంలో కనీసం ప్రయారిటీ అన్న ఉండాలి. క్రిమిలేయర్ అన్నా అమలు చేయాలి, లేదా ప్రయారిటీ అన్న ఉండాలి. ఒక ఆఫీసర్ బిడ్డకు, ఒక నిరుపేద బిడ్డకు ఏదన్నా ఒక ఇంజనీర్ కాలేజ్ కాడ, ఒక ఇంజనీర్ సీట్ కాడ, ఒక డాక్టర్ సీట్ కాడ, లేకపోతే ఇంకొక ఉద్యోగం కాడ పోటీ జరిగినప్పుడు కనీసం కట్ ఆఫ్ మార్క్స్ లో వీళ్ళకు తేడాన్న రావాలి. ఉదాహరణకు మీ దృష్టికి చూస్తాను, ఇప్పుడు ఓసీ కట్ ఆఫ్ మార్క్స్ వేరుంటది, బీసీది వేరుంటది, ఎస్సీది వేరుంటది, అంతే కదా? 80% ఓసీ కట్ ఆఫ్ మార్క్ అనుకో, ఒక 70% బీసీది అనుకో, ఎస్సీ ఎస్సీది 60 అనుకో. ఈ 60లోనే ఉద్యోగస్తుల పిల్లలకు 60 పెట్టి, ఓకే, అప్పటికి ఒక్క అవకాశం పొందని కుటుంబంలో వచ్చిన వాళ్ళకు 50% మార్కులు పెట్టింది అనుకో, ప్రయారిటీ వీళ్ళకి వస్తే ఈ బిడ్డలు కొంతమంది బయటపడడానికి అవకాశం. దీన్ని ఎందుకు తీసుకురావాలి వెళ్ళకపోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ల ఫలాలు అనుభవించిన వాళ్ళే అనుభవించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువైనాయి కదా. సో అనుభవించిన వాళ్ళే అనుభవించడం వల్ల చాలా మంది, అసలు ఇంకా కవర్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం అనుకుంటా, బుడుగ జంగాలు ఉంది కదా, అత్యంత తక్కువ అక్షరాస్యత, గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ. ఇవాళ వాళ్ళకి 1% దానిలో పెట్టారు, మేము స్వాగతిస్తున్నాం. ఎస్. సో అటువంటి వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే, ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే, లేకపోతే వాళ్ళు బ్యూరోక్రాట్స్ కావాలంటే, ఐఏఎస్లు కావాలంటే, ఐపీఎస్ కావాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పటికే 70 సంవత్సరాలు అయింది. అందుకని బ్రదర్ నేను దృష్టి తీసుకొస్తున్నా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దళితుల్లో ఎదిగిన వర్గాలే బ్రదర్ ఎక్కడైనా సరే, రాజకీయాలు చేస్తున్నది వాళ్ళే, బ్యూరోక్రాట్స్ వాళ్ళే, అన్ని రకాల ఆఫీసర్స్ వాళ్ళే, అంతేనా? అంటే ఒక 40-50 ఏళ్లుగా ఏ కుటుంబాలైతే ఉద్యోగాలు, విద్యను చెప్పు చేతులు పెట్టుకున్నారు, రాజకీయాలు చెప్పు చేతులు పెట్టుకున్నారో, క్రిమిలేయర్ వ్యతిరేకించడానికి వాళ్ళే రోడ్డు మీదకి వచ్చేసారు. కానీ ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతలేను, నువ్వు దేశం చిత్రపటం చెప్తున్నా నేను. ఓకే, దేశ చిత్రపటం చెప్తున్నా నేను. అంటే దేశ చిత్రపటంలో క్రిమిలేయర్ వ్యతిరేకిస్తూ బహిరంగ రోడ్డు మీద మాట్లాడిన వాళ్ళు ఎవరు? ఏ కుటుంబాలైతే రాజకీయంగా 40-50 ఏళ్లుగా ఫలితాలు పొందుతున్నారో, ఏ కుటుంబాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎదిగారో, ఏ కుటుంబాల నుంచి అయితే డాక్టర్లు, ఇంజనీర్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారో, అక్కడి నుంచే క్రిమిలేయర్ వద్దనే కాడికి వచ్చేసింది. పేదవాడి నుంచి రాలే. కానీ భారతదేశంలో క్రిమిలేయర్ ను కూడా స్వాగతించి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది నేను మాత్రమే, దళిత వర్గాల నుంచి. ఎందుకు? అవును, అందరు బాగుపడాలి. అందరు బాగుపడాలన్నప్పుడు పొందిన వాళ్ళ కుటుంబాల నుంచే 4 సార్లు పొందితే, పొందినోడు అక్కడనే పూడి గుడిసెలో జీవిస్తున్నాడు కదా, వాళ్ళ తల్లిదండ్రులు కూలి చేసుకుంటుండ్రు కదా, మరి ఆ బిడ్డలు ఎప్పుడు రావాలి? నేను ఎప్పుడు న్యాయం పక్షాన్ని ఉంటా బ్రదర్. వీళ్ళేమనుకుంటున్నారు, క్రిమిలేయర్ ను ఈ పేద కుటుంబాలు ఎవరైతే జరుగుతున్నాయో, ఎవరైతే లబ్ధి పొందని వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎందుకు దాని గురించి పెద్ద ఉద్యమం జరగట్లేదు? దాన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? నేను ఒక విషయం, లబ్ధి పొందిన వాళ్ళకంటే లబ్ధి పొందని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా. నిజమే. ఇప్పుడు ఎవరో ఒకరు నడుమించాలి బ్రదర్. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లలో, ఉమ్మడి రిజర్వేషన్లలో మాదిగలకు అన్యాయం జరిగింది అనేది స్వాతంత్రం వచ్చిన కాంచి కొంత అభిప్రాయము, ఆవేదన ఉన్నదే కదా. దశాబ్దాల తర్వాత ఆవేదన ఉన్నమాట వాస్తవమే. కానీ దానికి ఉద్యమ రూపం వచ్చినాకనే కదా ఆ జాతి, ఆ సమాజం కదిలింది, సొసైటీ మద్దతు ఉన్నది. ఎక్కడైనా ఆవేదన ఎంతమందిలో ఉన్నా ఆవేదనకు రూపం ఇచ్చే విధంగా నాయకత్వము, ఉద్యమం వచ్చినప్పుడు అందరు బయటకు వస్తారు. బహుశా ఈ ఆవేదన కూడా సామాన్యుల్లో ఉన్నది.